హలో అండి, అందరికీ నమస్తే. ఈ రోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. ఎదురుగ్గా తడిగుడ్డలతో తలదించుకొని ఏడుస్తూ నిలబడి ఉన్న జానకి ఆ మాటలతో దిగ్గున తల ఎత్తి వార్డెన్ వైపు చూసి, లేదమ్మా, రేపే వెళ్ళి నా పాపని నేను తెచ్చుకుంటా అని అంటుంది కన్నీళ్లు తుడుచుకుంటూ. వార్డెన్ నవ్వుతూ, సరే, ముందు వెళ్ళి తల తుడుచుకొని బట్టలు మార్చుకో, అసలే బాలింతవి అని చెప్తుంది. జానకి సరే అని వెళ్తుంది. మరునాడు ఉదయం స్నేహ నిద్రలేచి పక్కనే పడుకుని ఉన్న పాపను చూసి లేచి కూర్చొని నవ్వుతూ, హాయ్ పాప అంటూ పాప బుగ్గున గట్టిగా ముద్దు పెడుతుంది. పాప ఉలిక్కిపడి లేచి కేర్న ఏడుపు మొదలు పెడుతుంది. స్నేహ పాప ఏడుపుకు భయపడి పాపను చూస్తూ ఉంటుంది. పాప ఏడుపుకు రఘు లక్ష్మీలకు మెలకువ వచ్చి లేచి కూర్చుంటారు. లక్ష్మి పాపని ఎత్తుకొని, ఏంట్రా అక్క ముద్దు పెట్టుకుంటే ఏడవకూడదు, అక్కకు హాయ్ చెప్పు అని పాప చేయి స్నేహ చేతిలో పెడుతుంది. స్నేహ నవ్వుతూ పాప చేయి గట్టిగా పట్టుకుంటుంది. రఘు స్నేహాన్ని ఎత్తుకొని, చెల్లి నచ్చిందా, చెల్లిని బాగా చూసుకోవాలి సరేనా అంటాడు. స్నేహ చెల్లి సూపర్ డాడీ, కానీ ఏడుస్తుంటే నేను ఎలా చూసుకోవాలి అని అంటుంది. రఘు పక్కన నవ్వుతాడు. లక్ష్మి నవ్వుతూ, పాపకి ఆకలి కదా అందుకే ఏడుస్తుంది అని పాపను తీసుకుని బయటకు వస్తుంది. కింద నుంచి అరుపులు వినిపిస్తూ ఉంటాయి. లక్ష్మి పైన ఆగిపోతుంది. కింద అరిచేది రఘు చెల్లెలు సుచిత్ర. పక్కనే ఇల్లు, అందుకనే ఉదయాన్నే వచ్చేసింది. రఘు స్నేహాన్ని ఎత్తుకొని బయటికి వస్తూ కేకలు విని, ఏంటి మా చెల్లి వచ్చిందా, మా అమ్మ ఉదయాన్నే ఫోన్లో విషయం చెప్పినట్లుంది, వాడు కూడా వచ్చినట్లు లేడు, వచ్చినా ఏం లాభంలే, మా చెల్లి ముందు నోరెత్తడు కదా అని అంటాడు రఘు. లక్ష్మి, మీకు ఇన్నిసార్లు చెప్పాను అన్నయ్యను వాడు అని అనవద్దని, తను ఈ ఇంటికి అల్లుడు, అగౌరవంగా మాట్లాడకూడదు అంటుంది. రఘు, హలో, నీకు అన్నిసార్లే చెప్పాను, వాడు ఈ ఇంటికి అల్లుడు కాకముందు నాకు స్నేహితుడు, నేను గౌరవిస్తేనే వాడు ఇంకా ఫీల్ అవుతాడు. సరే పద, ఇక్కడే ఉంటే మళ్ళీ మా చెల్లి గదిలోంచి బయటకు రాలేదు, మా అన్నయ్యను కొంగు కట్టుకొని తిరుగుతుంది అని నిన్ను ఎత్తిపోసుకుంటుంది. ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని క్రిందకు వస్తారు. రఘు పాపను కిందకు దింపి లక్ష్మి చేతిలో పాపను ఎత్తుకొని, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టు అని చెప్పి హాల్లో సోఫాలో కూర్చున్నా తన చెల్లెల దగ్గరికి వచ్చి, ఏంటి సుచిత్ర, ఉదయాన్నే నీ అరుపులు అని అంటాడు. కృష్ణవేణమ్మ సైగ చేస్తుంది పాపని చూపిస్తూ. సుచిత్ర స్నేహని ఎత్తుకొని, నా అరుపులే వినిపిస్తున్నాయా, మీరు చేసింది కనబడటం లేదా, ఎవరో ఇంటి ముందు బిడ్డను వదిలేస్తే మీరు దానిని దత్తత తీసుకోవాలి అనుకోవడం ఏంటి, నాకేమీ నచ్చలేదు, దాన్ని ఎత్తుకోవడం కోసం స్నేహాన్ని కిందకు వదిలేస్తావా అన్నయ్య, నా మాటలు విని దాన్ని ఇప్పుడే తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో వదిలేయి, దాని విషయం వాళ్లే చూసుకుంటారు, నీ చేతుల్లో దానిని చూస్తుంటే కంపరంగా ఉంది అని అరుస్తుంది. ఆకలికో లేక సుచిత్ర అరుపులకో పాప ఏడుపు అందుకుంటుంది. సుచిత్ర మాటలేవి పట్టించుకోకుండా రఘు పాపను సతాయిస్తూ ఉంటాడు. సుచిత్ర, ఏంటన్నయ్యా, నేను అలా అరుస్తుంటే ఏమీ పట్టించుకోకుండా దానితో ఆడుకుంటున్నావు అని అంటుంది. రఘు విసుగ్గా, కాసేపు సైలెంట్ గా ఉండు సుచి, పాప నీ అరుపులకు భయపడి ఏడుస్తుందో ఆకలికి ఏడుస్తుందో అర్థం కావటం లేదు. సుచిత్రకి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ పాప వైపు కోపంగా చూస్తుంది. లక్ష్మి కాఫీ ట్రే తీసుకుని వచ్చి కృష్ణవేణమ్మకు కాఫీ ఇచ్చి సుచిత్ర దగ్గరకు వచ్చి కాఫీ ఇచ్చి, తీసుకో సుచి అని అంటుంది. సుచిత్ర కోపంగా, నాకేమీ అక్కర్లేదు అని అంటుంది. రఘు, అరవాలన్నా ఎనర్జీ కావాలి కదా సుచి, కాఫీ తాగు, లేకపోతే నాకు కూడా వద్దు అని అంటాడు. సుచి విసురుగా కాఫీ తీసుకుంటుంది. లక్ష్మి రఘు కాఫీ ఇచ్చి పాపను తీసుకుని స్నేహాన్ని కూర్చోబెట్టి పాల గ్లాస్ చేతికిచ్చి తను కింద కూర్చొని పాపకు స్పూన్తో పాలు తాగిస్తుంటుంది. ఇది చూసి సుచిత్ర, ఓహో, అయితే నువ్వే అన్నమాట మూల కారుకురాలివి, నీకు పాపను బయటకు పంపడం ఇష్టం లేదు కాబట్టి మా అమ్మ మాటను కూడా కాదని నీ మాటకు విలువిస్తున్నారు అని అంటుంది.
లక్ష్మికి ఈ మాటలు అలవాటే. తను ఏమీ మాట్లాడకుండా పాపకు పాలు పట్టిస్తుంది. కృష్ణవేణమ్మ, బాగా అడుగు సుచి, ఈ ఇంట్లో నా మాటకు విలువ లేకుండా పోయింది అని అంది. సుచిత్ర, అన్నయ్య, నేను చెప్పింది నిజమే కదా, వదిన కోసమే కదా ఆ అనాథను దత్తత తీసుకోవాలి అనుకుంటున్నది అని అంటుంది. కాదు, మీ వదిన కోసం కాదు, నా కోసం, నాకు మనవరాల్ని ఇవ్వడం కోసం అంటూ 2 బ్యాగుల్లో పాపకు కావాల్సిన వస్తువులు, బట్టలు అన్నీ తీసుకుని లోపలికి వస్తాడు సుబ్బరామయ్య. సుచిత్ర, ఏం ఇప్పుడున్న వాళ్ళు సరిపోరా? నాకు ఇప్పుడు 5వ నెల, ఇంకో మనవరాలు వస్తుంది. వదిన ఇంకో బిడ్డను కంటుంది. నీకు ఇంకా కావాలి అంటే మేమే ఇంకొకరు కనిస్తాం. చాలదా ఈ అనాథను దత్తత తీసుకోవడం ఏంటి అని అడుగుతుంది. సుబ్బరామయ్య ఆ ప్యాకెట్లో అన్ని లక్ష్మికిచ్చి, పాపకు కావాల్సిన బట్టలు, యాక్సెసరీస్ అన్నీ తెచ్చాను. ఇంకేమన్నా కావాలంటే చెప్పు, పాపకి ఆయిల్ మసాజ్ చేసి స్నానం చేయించు లక్ష్మి అని అంటాడు. సరే మామయ్య అని అంటుంది లక్ష్మి. సుచిత్ర, ఏంటి నాన్న, నేను అడుగుతుంటే సమాధానం కూడా ఇవ్వడం లేదు అని అంటుంది. సుబ్బరామయ్య, సమాధానమే కదా ఇస్తాను. మీరు ఇంకో 10 మందిని కన్నా నేను ఈ పాపను వదులుకోను. నేను తనని శివకు వారసురాలుగా అనుకుంటున్నాను. వెంటనే సుచిత్ర, ఛీ ఛీ, ఎవరి బిడ్డనో శివ వారసురాలు అనుకోవడం ఏంటి, ఆ అనాథ అని అంటుండగా సుచిత్ర అన్న పిలుపుకు ఉలిక్కిపడి తండ్రి వైపు ఆశ్చర్యంగా చూసింది. కృష్ణవేణమ్మ, అది చెప్పిన దాంట్లో తప్పేముంది, అలా అరుస్తారు అని అంది. సుబ్బరామయ్య అంతకన్నా ఎక్కువ కోపంతో, కృష్ణ, మీ ఇద్దరికి లాస్ట్గా చెప్తున్నాను, పాపను దత్తత తీసుకోవడం పూర్తిగా నా కోసమే. మీరిద్దరూ ఇంకోసారి ఆ పాప అనాథ అంటే నేను పాపను తీసుకొని మీకెవ్వరికి కనిపించినంత దూరంగా తీసుకుని వెళ్ళిపోతాను. నా కోసం పాపను అంగీకరిస్తారో, పాపని అంగీకరించక నన్ను దూరం చేసుకుంటారో మీ ఇష్టం అని గట్టిగా చెప్పేశాడు. బాగా చెప్పారు మామయ్య, దానికి అలా చెప్తే కాని అర్థం కాదు అంటూ 4 ఏళ్ల బాబుతో లోపలికి వస్తాడు సుచిత్ర భర్త వాసు. సుచిత్ర వాసు దగ్గరికి వస్తూ, మీరెందుకు వచ్చారు? మీరు వచ్చింది చాలక శౌర్యాన్ని ఎందుకు తీసుకుని వచ్చారు అని అంటుంది చిన్నగా. వాసు, నాకు కనీసం కాఫీ అన్నా ఇచ్చావా అని లక్ష్మితో, లక్ష్మి, మంచి కాఫీ ఇవ్వమ్మా అని అంటాడు. లక్ష్మి పాపని ఎత్తుకుని పైకి లేస్తుంది. వాసు, ఏది, రాత్రి ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి ఈ పాపేనా అంటూ పాపను తీసుకొని ఒడిలో పెట్టుకొని సోఫాలో కూర్చుంటాడు. సుచిత్ర చురచురామని వాసుని చూస్తూ ఉంటుంది. రఘు వచ్చి సుచిత్ర నెత్తిన కొడుతూ, వాడిని మరీ అలా భయపెట్టకే, పాపం బిడ్డ హడలిపోతున్నాడు అంటూ వాసు పక్కన కూర్చుంటాడు. వాసు ఒడిలో ఉన్న పాపనే చూస్తూ, శౌర్య, డాడీ, ఈ పాప ఎవరు అని అంటాడు. రఘు శౌర్య తల నిమురుతూ, నీకు మరదలరా, స్నేహలాగా, నచ్చిందా అని అంటాడు. శౌర్య ఓ అంటూ పాప చేయి పట్టుకుంటాడు. సుచిత్ర విసురుగా శౌర్యాన్ని లాగుతుంది. పాప శౌర్య చేతిని గట్టిగా పట్టుకుంటుంది. సుచిత్ర పాప చేయి బలవంతంగా విడదీస్తుంది. పాప ఏడుపు అందుకుంటుంది. సుచిత్రను వాసు కోపంగా చూస్తే, రఘు, ఎందుకే అంత ర్యాష్ గా బిహేవ్ చేస్తావు? పాప సున్నితమైన చెయ్యి, నిదానంగా తీయవచ్చు కదా అని అంటాడు. సుచిత్ర, అన్నయ్య, మీకు ముందే చెప్తున్నాను, మీరు దత్తత తీసుకుంటారో నెత్తిన పెట్టుకుంటారో నాకనవసరం, నా కోడలు మాత్రము స్నేహానే అని అంటుంది. రఘు, అది కాదని ఎవరంటాము? స్నేహ పుట్టినప్పుడే అది శౌర్య భార్య అని అందరం నిర్ణయించుకున్నాం, దానిని మేము ఎవరూ కాదని చెప్పము అని అంటాడు. సుచిత్ర కాస్త శాంతిస్తూ, సరే, మీరు త్వరగా కాఫీ తాగి వచ్చేయండి అని శౌర్యాన్ని లాక్కుపోతుంటే శౌర్య వెనక్కి తిరిగి పాపను చూస్తాడు. పాప ఏడుస్తూనే ఉంటుంది. అది చూసిన సుచిత్ర శౌర్య తలను ముందుకు తిప్పుతూ, నువ్వు దాన్ని ముట్టుకున్నావో నీకు బాగా దెబ్బలు పడతాయి, నువ్వు స్నేహతోనే ఆడుకోవాలి, సరేనా అని అంటుంది. శౌర్య సరే మమ్మీ అని సుచిత్రతో వెళ్ళిపోతాడు. వాసు పాప చేయి చూసి, నువ్వు ఏడవకురా, మీ అత్త అంతే, అది రాక్షసి, ఎలా కందిపోయిందో చెయ్యి అంటూ పాప చేతిని ముద్దు పెట్టుకుంటాడు. పాప ఏడుపు ఆపుతుంది. ఇక్కడ అనాథాశ్రమంలో వార్డెన్ ఒక పాపతో, జానకక్కను నేను పిలుస్తున్నాను అని చెప్పి తీసుకొని రాపో అని పంపిస్తుంది. ఆ పాప రివ్వును వెళ్లి కొంతసేపటికి పాప ఒక్కటే రావడం చూసి, వార్డెన్, జానకి రాలేదా అని అడుగుతుంది.
పాప అక్క నిద్రపోతుందమ్మా అని అంది. వార్డెన్ ఏంటి ఇంకా నిద్రపోతుందా అని అనుకొని సరే నువ్వు వెళ్ళు అని అంటుంది. పాప వెళ్ళిపోతుంది. వార్డెన్ జానకి రూమ్కి వెళ్తుంది. అక్కడ ఉన్న పిల్లలు వార్డెన్ చూస్తానే పైకి లేచి అక్క నిద్రపోతుందమ్మా ఎంత లేపుతున్నా ఊ ఆ అంటుందే కాని లేయటం లేదు అంటారు. వార్డెన్ జానకి బెడ్ దగ్గరికి వస్తుంది. జానకి ముసుగు కప్పుకొని పడుకొని ఉంటుంది. వార్డెన్ ముసుగు తీసి జానకి అని పిలుస్తుంది. జానకి ఊ అని మూలుగుతూ ఉంటుంది. వార్డెన్ అనుమానంగా జానకి చెంపను తాకి చూస్తుంది. జానకి ఒళ్ళు కాలిపోతుంది. వార్డెన్ మనసులో అరే నిన్న నీళ్లల్లో నాన్నందువలన బాలింత కదా వెంటనే జ్వరం వచ్చేసింది, కళ్ళు తెరవడం లేదు అనుకొని వెంటనే డాక్టర్ కబురు చేస్తుంది. డాక్టర్ వచ్చి చెక్ చేసి తనకి ఇంజెక్షన్ వేసి మందులు రాసిచ్చి జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే తనకు సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు. తనకి జ్వరం పూర్తిగా తగ్గి బాగా కొలుకునేసరికి 10 రోజులు పడుతుంది. జానకి వార్డెన్తో నేను వెళ్ళి పాపని తీసుకుని వస్తానమ్మా అని చెప్పి సుబ్బరామయ్య ఇంటికి వెళ్తుంది. తను వెళ్లేసరికి ఇంటి వద్ద ఎవ్వరూ ఉండరు. జానకి వాచ్మెన్ దగ్గరికి వెళ్లి ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. వాచ్మెన్ పాప విషయం అంతా చెప్పి వినాయకుడి గుడిలో దత్తత స్వీకారం నామకరణం జరుగుతుంది అని చెప్తాడు. వెంటనే జానకి ఆటోలో గుడికి చేరుకుంటుంది. గుడిలోకి వచ్చి అక్కడ చేస్తున్న పూజా ఏర్పాట్లు చూసి తలపైన ముసుగు వేసుకొని అక్కడే ఒక పక్కన కూర్చొని అంతా గమనిస్తుంది. దగ్గర బంధువులను చుట్టుపక్క వాళ్ళను పిలిచి కొంచెం ఆడంబరంగానే పూజ జరిపిస్తున్నాడు సుబ్బరామయ్య. ఇష్టం లేకపోయినా కూడా కృష్ణవేణమ్మ పెదవులపై నవ్వు పులుముకొని ఎంతో సంతోషంతో సుబ్బరామయ్య వచ్చిన వాళ్ళను ఆహ్వానిస్తూ వాళ్ళకి ఏమి కావాలో చూసుకుంటూ హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. లక్ష్మీ ఒడిలో పాపను పెట్టుకొని ఉంది. స్నేహాను పక్కన కూర్చోబెట్టుకుని ఉంది. సుచిత్ర, వాసు, శౌర్య పక్కనే కూర్చొని ఉన్నారు. అందరూ చుట్టూ కూర్చొని ఉన్నారు. సుచిత్ర స్నేహాను ఒడిలో కూర్చోబెట్టుకొని ఆ బిడ్డను ఒడిలో పెట్టుకొని సొంత బిడ్డను క్రింద కూర్చోబెట్టింది అంటూ గొనుక్కుంటుంది. వాసు అబ్బా ఊరుకో సుచి, ఇప్పుడు ఫంక్షన్ పాపక్ కదా అందుకేలే, ఇప్పుడేంటి నువ్వు ఎత్తుకున్నావు కదా అని అంటాడు. సుచిత్ర సరేలేండి అని విసుగ్గా సమాధానం చెప్తుంది. ఈ 10 రోజుల్లో పాప కొంచెం ఒళ్ళు చేసి ఇంకాస్త ముద్దుగా ఉంది. లక్ష్మీ ఒడిలో ఉన్నందున జానకికి పాప కనిపించడం లేదు. లక్ష్మీ, రఘు పీటల మీద కూర్చొని పూజ జరిపిస్తున్నారు. దత్తత పూజ పూర్తయినాక నామకరణం జరిపిస్తున్నారు. పూజారి గారు పళ్ళెంలో బియ్యం పోసి ఉంగరంతో రఘు, లక్ష్మి పాప చేతిని పట్టుకొని స్నిగ్ధ అని రాసి రఘు, లక్ష్మి ఇద్దరు పాప చెవిలో స్నిగ్ధ అని 3 సార్లు పిలుస్తారు. జానకి పాపకి స్నిగ్ధ అని పేరు పెట్టారా, ఎంత బాగుంది అని అనుకుంటూ తనకు శివ తన పీటల మీద కూర్చొని పాపను ఒడిలో పెట్టుకుని బియ్యంలో పేరు రాస్తున్న దృశ్యాలు కళ్ల ముందు మెదిలి కళ్లల్లో నీళ్లు తెప్పిస్తాయి. జానకి కన్నీళ్లు తుడుచుకుంటూ ఎందుకు శివ నాకు ఇంత పెద్ద శిక్ష వేశావు అనుకుంటూ అటు చూస్తుంది. సుబ్బరామయ్య పాపని ఎత్తుకొని ముద్దు పెట్టుకుని కృష్ణవేణమ్మతో పాటు చెవిలో 3 సార్లు స్నిగ్ధ అని పిలిచి పాపను లక్ష్మికిచ్చి సుచిత్ర మీరు కూడా పిలవండి అంటాడు. సుచిత్ర, వాసులు లక్ష్మీ ఒడిలోంచి పాప చెవిలో స్నిగ్ధ అని 3 సార్లు పిలుస్తారు. శౌర్య వెంటనే తాతయ్య నేను పిలవనా అని అంటాడు. సుబ్బరామయ్య అందరూ పిలవాలిగా, నువ్వు కూడా పిలువు అని అన్నాడు. శౌర్య నవ్వుతూ పాప చెవిలో స్నిగ్ధ 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 అని పిలుస్తాడు. స్నిగ్ధ నవ్వుతుంది. అది చూసి శౌర్య బుగ్గన ముద్దు పెట్టుకోబోతే సుచిత్ర శౌర్యను కోపంగా వెనక్కి లాగుతుంది. శౌర్య వాసుతో డాడీ పాపను ఒక్కసారి ఎత్తుకుంటా ప్లీజ్ అని అంటాడు. వాసు వద్దు శౌర్య, మీ మమ్మీ మళ్ళీ కోపడుతుంది, పైగా పాపను పడేస్తావు అని అంటాడు. శౌర్య డాడీ ప్లీజ్ ఒక్కసారి ఎత్తుకుంటా అని అంటాడు. సుచిత్ర ఏంటి మీ గుసగుసలు అని అంటుంది. వాసు వెంటనే పాపని ఎత్తుకుంటాడంట అని చెప్పాడు. సుచిత్ర స్నేహాని శౌర్య ఒడిలో కూర్చోబెడుతూ స్నేహ ఎలా ఉంది శౌర్య అని అంటుంది. శౌర్య స్నేహ వైపు చూస్తాడు. స్నేహకు పట్టు పావడ జాకెట్ వేసి ఉంటారు. శౌర్య నవ్వుతూ బుట్ట బొమ్మలా ఉంది మమ్మీ అని అంటాడు. సుచిత్ర మరి స్నేహాన్ని ఆడించుకుంటావా, బాగా చూసుకుంటావా అని అడిగింది.
శౌర్య ఓ మరి బాగా చూసుకోవడం అంటే అని అంటాడు. సుచిత్ర చెబుతుంటే శౌర్య కళ్ళు పెద్దవి చేసుకుని మరీ వింటుంటాడు. సుచిత్ర బాగా చూసుకోవడం అంటే తను హ్యాపీగా ఉండేలా చూసుకోవాలి, తను అడిగింది తెచ్చివ్వాలి, తనతోనే ఆడుకోవాలి, తన కోసం ఏమైనా చెయ్యాలి, నీ ఇష్టాన్ని కూడా వదులుకోవాలి, అంటే స్నిగ్ధాన్ని ఎత్తుకోవాలి అని నీకు ఇష్టం కదా అని అంటుంది. శౌర్య అంటూ ఫాస్ట్ గా తలూపుతాడు. సుచిత్ర నీ ఇష్టం వదులుకోవాలి, నువ్వు స్నేహాన్ని ఎత్తుకోవాలి, లేకపోతే పూర్తిగా స్నేహతో ఆడుకోవద్దు, స్నిగ్ధాన్ని ఎత్తుకో, నాకు మాత్రం నువ్వు స్నేహాన్ని ఎత్తుకుంటేనే ఇష్టం, స్నిగ్ధతో ఆడుకుంటే నాకు నచ్చదు, కోపం వస్తుంది అని అంటుంది కోపంగా. శౌర్య వెంటనే నాకు కూడా స్నేహానే ఇష్టం మమ్మీ అని స్నేహతో ఆడుకుంటుంటాడు. వీళ్ళ మాటలు విని వాసు మనసులో కొడుకును బాగా బొట్లో వేసుకుంటుంది. వాడి ఇష్టాలను ఈ వయసులోనే కంట్రోల్లో పెట్టాలని చూస్తుంది. చాలా మిస్టేక్ చేస్తున్నావు సుచి, దీనికి నువ్వు బాధపడే రోజు తప్పకుండా వస్తుంది అని అనుకుంటూ శౌర్య తల నిమురుతాడు. సుచిత్ర శౌర్య డైవర్ట్ అయ్యి స్నేహతో ఆడుకునేసరికి అమ్మయ్యా అని అనుకుంటూ అటు చూసిన సుచిత్ర వచ్చిన వాళ్ళని చూసి నవ్వుతూ హాయ్ భార్గవి, ఏంటి ప్రకాష్, సాయి కూడా వచ్చారు అని అంటుంది. భార్గవి వాళ్ళ సుబ్బరామయ్య పక్కింటి వాళ్ళు, పైగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. ప్రకాష్ పాపను చూడాలని మేము చాలా తహతహలాడుతున్నాము, అందుకే వచ్చాము. ఏమి సుచిత్ర, మేము రాకూడదా అని అంటాడు. వెంటనే అదేమీ లేదు ప్రకాష్, మీరు ఫంక్షన్లకు రారు కదా అని కూర్చోండి అని అంటుంది. వాసు ఇక్కడ మనకేం పని, మనం అలా వెళ్ళి వద్దాం పదా అని ప్రకాష్ ని తీసుకుని వెళ్ళిపోతాడు. భార్గవి నవ్వుతూ లక్ష్మిని పలకరించుకొని అక్కడే సుచిత్ర పక్కన కూర్చొని లక్ష్మి ఒడిలో పాపను తన ఒడిలోకి తీసుకొని లక్ష్మీదేవిలా ఉంది కదా పాప అని అంటుంది. లక్ష్మి స్మైల్ ఇస్తుంది. సాయి శౌర్య పక్కనే కూర్చొని మమ్మీ నేను పాపను ఎత్తుకోవచ్చా అని అంటాడు. భార్గవి పాపను సాయి ఒడిలో పెడుతుంది. సాయి శౌర్య పాప భలే ముద్దుగా ఉంది కదా అని అంటాడు. శౌర్య పాప కాదు స్నిగ్ధ, స్నేహ ఇంకా బాగుంది అని అంటాడు. సాయి స్నిగ్ధానా పాప పేరు, అయినా నేను ఇప్పుడు స్నేహ గురించి అడగలేదురా, పాప గురించి, అదే స్నిగ్ధ గురించి అడిగాను అని అంటాడు. చూడు నిన్ను చూసి నవ్వుతుంది అంటాడు సాయి. శౌర్య పాపను గిచ్చుతాడు. పాప ఏడుస్తుంది. చూడు స్నిగ్ధ బాగలేదు, ఏడుస్తుంది అని అంటాడు. సాయి బిత్తరబోయి శౌర్యాన్ని చూస్తాడు. సుచిత్ర చాలా సంతోషంగా నవ్వుతుంది. భార్గవి పాపని ఎత్తుకొని ఓదారుస్తూ పక్కకు తీసుకుని వస్తుంది. పాప ఏడుస్తూనే ఉంటుంది. పాప ఏడుపుకు జానకి తట్టుకోలేకపోతుంది. ఫాస్ట్ గా భార్గవి దగ్గరికి వెళ్లి పాపని ఇలా ఇవ్వండి అని భార్గవి పాపని ఇచ్చేలోగా తనే పాపని తీసుకుంటుంది. జానకి దగ్గరికి రావడమే పాప ఏడుపు ఆపేసి నవ్వుతుంది. భార్గవి అరే మీ చేతిలో మహత్యం ఉన్నట్లుంది, మీ దగ్గరికి రావడమే పాప నవ్వుతుంది అని అంటుంది. జానకి నవ్వుతూ పాపకు ఆకలిగా ఉన్నట్లుంది, పాలు తీసుకురండి అని అంటుంది. భార్గవి సరే అని వెళ్తుంది. జానకి పాపను గుండెలు కత్తుకొని ఏడుస్తుంది. నిన్ను ఇప్పుడు తీసుకుని వెళ్ళవచ్చు, కానీ నా మనసు ఎదురు తిరుగుతుంది. నిన్ను నాతో తీసుకుని వెళ్ళి ఈ ప్రేమల సంతోషాలన్నీ నీకు దూరం చేసి అనాథం చేయలేను. ఇక్కడ నీకు అందరూ ఉన్నారు, నాతో వస్తే నువ్వు అనాథమవుతావు. నా రాత నీకు వద్దు బంగారం, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలిరా అని పాప చెవిలో స్నిగ్ధ 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 అని పిలిచి స్నిగ్ధ ఫేస్ అంతా ముద్దులు పెడుతుంది. భార్గవి వచ్చే అడుగు శబ్దం విని పాపని వదిలి సైలెంట్ గా కూర్చుంటుంది. భార్గవి పాల డబ్బా తీసుకుని వచ్చి పాపని తీసుకుని రమ్మంటున్నారు అంటుంది. జానకి పాల డబ్బా ఇవ్వండి, పాలు పట్టించి ఇస్తాను అని తీసుకుంటుంది. భార్గవి పాల డబ్బా ఇస్తుంది. జానకి పాలు పట్టించగానే పాప పాలు తాగుతూనే నిద్రపోతుంది. తన పైట చెంగుతో పాప మూతి తొడిచి పాపను భార్గవికి ఇస్తూ ఏమీ అనుకోవద్దు, పాప ఇప్పుడే ఏడుపు ఆపింది కదా, మళ్ళీ పాప చెయ్యి మారితే ఏడవచ్చు, పాలు కూడా తాగకపోవచ్చు, అందుకే నిద్రపుచ్చి ఇస్తున్నా అంటుంది. భార్గవి చిన్నదానిలా ఉన్నా పిల్లల గురించి బాగా తెలుసుకున్నారు అని అంటుంది. జానకి వయసులో చిన్నే కాని అనుభవం జీవితకాలం పాఠం నేర్పింది. సరే మీరు త్వరగా వెళ్ళండి, వాళ్ళు పాప కోసం చూస్తుంటారు అంటుంది. భార్గవి సరే అని పాపను తీసుకుని వెళ్లి లక్ష్మీ ఒడిలో పడుకోబెట్టే వరకు చూసి
జానకి తృప్తిగా వెనక్కి తిరిగి వచ్చి ఆటోలో కూర్చొని అనాథాశ్రమంకు తీసుకుని వెళ్ళమంటుంది. జానకి, శివ, ఇప్పుడు నువ్వుంటే సిగ్దాను ఒక్క క్షణం వదిలి ఉండేవాడివి కాదు. నేను పాపని వదిలేసి మంచి పనే చేశా శివ. వాళ్ళకి నేను దూరం చేసి పాపం చేశాను శివ. అందుకే నిన్ను పోగొట్టుకున్నాను. ఇప్పుడు పాపను వాళ్ళకి ఇచ్చి నా పాపం కడిగేస్తున్నాను. మిగిలిన నా జీవితంకు ఈ తృప్తి చాలు. నా కూతురు నాలా అనాథ కాదు, తనకు అందరూ ఉన్నారు అని ఆలోచిస్తున్న జానకి ఆటో సడన్ బ్రేక్ వేసేసరికి ఉలిక్కిపడి చూసి వచ్చేసిందా అని అనుకొని ఆటోకి మనీ ఇచ్చి నేరుగా వార్డెన్ దగ్గరికి వెళ్తుంది. ఒంటరిగా వచ్చిన జానకిని చూసిన వార్డెన్, అదేంటి జానకి, ఒక్కదానివే వచ్చావు, పాపని తీసుకొని రాలేదా అని అడిగింది. జానకి, లేదమ్మా, వాళ్ళ నుండి శివాను దూరం చేసి చాలా పెద్ద తప్పు చేశాను. అందుకే పాపను వాళ్ళకే వదిలి వచ్చి నా పాపాన్ని కాస్తలో కాస్తైనా పరిహారం చేసుకున్నాను. పైగా పాపకు అక్కడ అందరూ ఉన్నారు. నాతో పాటు ఉంటే పాపకు నేను తప్ప ఎవ్వరూ ఉండరు. నాలాగే పాప కూడా అనాథ అవ్వకూడదమ్మా అని అంటుంది. వార్డెన్, మరి పాపను వదిలి ఉండగలవా జానకి అని అడిగింది. జానకి, దేవుడిచ్చిన పిల్లలు ఇక్కడ ఇంతమంది ఉన్నారుగా అమ్మా, ప్రతి బిడ్డలో నా స్నిగ్ధానే చూసుకుంటా అని అంటుంది. వార్డెన్, పోనీ నువ్వు ఆ ఇంటి కోడలుగా నీ పాపతో అక్కడే ఉండొచ్చుగా, అప్పుడు నీకు అందరూ ఉంటారుగా అంటుంది. జానకి, లేదమ్మా, పాప మా కూతురు అని తెలియదు కాబట్టి వాళ్ళు పాపను ఆదరించారు. ఇప్పుడు పాప నా కూతురు అని తెలిస్తే నన్ను ఆదరించకపోగా పాపను కూడా వద్దు అనుకోవచ్చు. నా సంగతి వదిలేయండి, నేనిక్కడ హ్యాపీగా ఉంటాను. ఎప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని కల్లో కూడా అనుకోనమ్మా అని అంటుంది. వార్డెన్, సరే, నీ ఇష్టం జానకి, నీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి అని చెప్తుంది. ఇక తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.